హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో 3 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉండగా 17 మంది చనిపోయారు. మరి కొందరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున గోల్చా కృష్ణ పెరల్స్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దాలతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం రాత్రిపూట జరగడంతో గుర్తించేసరికి పొగ కమ్మేసింది. మంటలు దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ప్రమాద స్థలంలోనే 3 చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నివసిస్తున్న వారు స్పృహ కోల్పోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించింది. క్షతగాత్రులను ఉస్మానియా, మలక్పేట యశోద, హైదర్గూడ, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. మంటలు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు వ్యాపించడంతో చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు పోలీసులు. హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటనా స్థలంలో 3 చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉండగా 17 మంది చనిపోయారు. మరి కొందరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున గోల్చా కృష్ణ పెరల్స్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దాలతో మంటలు వ్యాపించాయి. ప్రమాదం రాత్రిపూట జరగడంతో గుర్తించేసరికి పొగ కమ్మేసింది. మంటలు దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ప్రమాద స్థలంలోనే 3 చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో నివసిస్తున్న వారు స్పృహ కోల్పోయినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించింది. క్షతగాత్రులను ఉస్మానియా, మలక్పేట యశోద, హైదర్గూడ, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. మంటలు ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్ కు వ్యాపించడంతో చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు పోలీసులు.